వెల్కమ్ టు TG24 టీవీ. నేను శైలజ. కొండ సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె కుమార్తె సుష్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. SS గార్డెన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు సుష్మితా పటేల్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారని, అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఆయనను మరోసారి గెలిపించాలని కోరారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. నాయకులపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాడి శివ, తుమ్మనపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, ఏఎంసీ డైరెక్టర్ ఆకుల రుద్రప్రసాద్, సర్పంచ్ వజ్ర రాజు, ప్రధాన కార్యదర్శి కూసం రమేష్, కొమ్మల సర్పంచ్ కన్నెబైన యమునా ప్రవీణ్, మర్రి క్రాంతి, కొమ్ము శ్రీకాంత్ తో పాటు పలువురు సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గెలిచారు 15 రోజులలో ఇక్కడ ఎవరు లేకున్నా కూడా 15 రోజులలో కేవలం 15 రోజులలో రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి పార్టీ టికెట్ ఇస్తే మేము అందరం కలిసికట్టుగా ఇక్కడ పార్టీ బలంగా ఉంది కాబట్టి 15 రోజులలోనే రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని మేము గెలిపించుకున్నాము. ప్రకాష్ రెడ్డి గారు గెలిచిన కాంచి పరకాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పార్టీని ముందుకు నడిపించుకుంటూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈరోజు ప్రకాష్ రెడ్డి గారు ముందుకెళ్తూ మొన్నటి సభలో ఏమన్నారండి, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, 400 కోట్లు తీసుకొచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కాబట్టి సర్వేల ప్రకారం, ఆయన తెలుసుకున్న సర్వేల ప్రకారం మా ఎమ్మెల్యే గారు ముందున్నారు, అభివృద్ధిలో ముందున్నారు కాబట్టి అన్నారు. ఆయన తప్పే ఉన్నది, మళ్ళీ గెలిపించండి అన్నారు. రేపు వరంగల్కి వస్తారు కావచ్చు ముఖ్యమంత్రి గారు, మీ తల్లిగారి మీద సర్వే రిపోర్ట్లు కరెక్ట్ ఉంటే మీ తల్లిగారిని కూడా ప్రకటిస్తారు కావచ్చు. ఆయన అన్నదాంట్లో తప్పే ఉన్నది. దాన్ని పట్టుకొని మీరు వచ్చి ఇక్కడ పరకాల గడ్డ మా అడ్డ అని మాట్లాడుతున్నారు. మరి ఏమైందమ్మా, మీరు పరకాలను వదిలిపెట్టి పోయిళ్ళు. మీరు కనీసం రేవూరి ప్రకాష్ రెడ్డి గారు టికెట్ ఇచ్చి నిలబెట్టప్పుడు మీ తల్లిగారు కానీ మీరు గారు కానీ ఒక్కరు కానీ వచ్చి ఇక్కడ ప్రచారం చేసిల్లా? మీరు కనీసం అంచనీరికి వచ్చి ప్రకాష్ రెడ్డి గారికి ఓటేయలేదు. ఆ రోజు ఓటింగ్ రోజు ఓటుకే రాలేదు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చేయి గుర్తుకొచ్చి ఓటేయలేదు. మీరు ఈరోజు మా పరకాల గడ్డ అడ్డ మీ పక్కకున్న వాళ్ళు ఈలోలు గోలలు వేస్తుంటే మీరు వాళ్ళని చూస్తే రెచ్చిపోయి డైపర్ అని మాట్లాడుతున్నారు. మీ తండ్రి గారికి 2020 కరోనా వస్తే మీ పక్కన ఉన్న స్టేజ్ మీద ఈలోలు గోలలు వేసే వాళ్ళు ఏం మాట్లాడిళ్ళు? పక్షవాతం వచ్చింది, చైర్లో కూర్చొని కదలలేని పరిస్థితులు ఉన్నారు, కొండమూరలి పని అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ పని అయిపోయిందని మీ ఆడియోలు రికార్డింగ్లు మొత్తం గ్రూప్లలో పెట్టి చెల్లాచెదరని చేసిళ్ళు. మీరు వాళ్ళని పక్కన పెట్టుకొని ఈరోజు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు. పింకు కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టుకొని ఏ రోజన్నా మీ పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు 2023 ఎలక్షన్లలో మీకోసం తిరిగిల్లా? మిమ్మల్ని గెలిపిమని చెప్పిల్లా? మీ ఓటమి కోసం తిరిగిళ్ళు. మిమ్మల్ని ఓడగొట్టాలే, మిమ్మల్ని ఇక్కడ వరంగల్ జిల్లాలో ఉండనేయకుండా చేయాలని చెప్పి మీ ఓటమి కోసం తిరిగిన వాళ్ళని పట్టుకొని ఈరోజు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని మాట్లాడతాను. అసలైన కాంగ్రెస్ ఇక్కడ ఉంది, ఇది ఒరిజినల్ కాంగ్రెస్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేమందరం ఒరిజినల్ కాంగ్రెస్, సర్పంచ్లం కానీ మీ అందరం ఉన్న వాళ్ళందరం ఒరిజినల్ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నది. మన స్థానిక సర్పంచ్ ఎలక్షన్లలో కూడా మీరు అనవసరంగా వర్గాలను చేసి ఇక్కడ మా సర్పంచ్ల ఓటమి కారణమయ్యారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిలు. మీరు పార్టీని ఆగం చేసేది మీరు. ప్రశాంతంగా ఉన్న పరకాలకు వచ్చి ఈరోజు మీరు మా పరకాల గడ్డ అడ్డ ఏం రాజకీయం చేస్తాలో అర్థమవుతలేదు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. ఇది మళ్ళీ చెప్తున్నా, ఇక నుంచి అయినా బుద్ధి మాడుకోండి. కాంగ్రెస్ పెద్దలకు అధిష్టానం కూడా మేము తెలియజేసింది ఒకటే, ఇలాంటి వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. వాళ్ళతో పాటు ఈ వేదికల మీద ఉండి ఈలలు గోలలు వేసే వాళ్ళని కూడా పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలి. పార్టీ పదవులు పొందిన వాళ్ళు వరంగల్ తూర్పు నుంచి ఉంటాడు ఆయన మిసాల ప్రకాష్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయ్యాడు. ముఖ్యమంత్రి గారు లేని ఆయనకు చైర్మన్ వచ్చిందా? మొన్న ముఖ్యమంత్రి గారితే వేదిక మీదకి వచ్చి బుక్ ఇచ్చి చాలా కప్పిపోయాడు. ఆయన ముఖ్యమంత్రిని తిడతాడు, సప్పట్లు కొడతాడు, ఈలలు గోలలు కొడతాడు. అలాంటి వాళ్ళకి పదవులు ఎందుకు ఇవ్వాలి పార్టీ? అలాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అలాంటి వాళ్ళని ఇంకోసారి ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేస్తేనే రేపు ఏమన్నా తప్పుగా మాట్లాడే వాళ్ళకు భయం ఉంటుంది. కాబట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పెద్దలకు అందరికీ, ఇలాంటి వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. 20 రోజుల ముందు వచ్చాడు, బులేక దిగిండు, గెలిచాడు. అది ఎందుకు వచ్చింది ఆ పేరు అతనికి? నర్సంపేట నియోజకవర్గంలో అభివృద్ధి చేసినందుకు. పరకాలకు గెలవడానికి కారణం రేవూరి ప్రకాష్ రెడ్డి మచ్చలేని మనిషి, అవినీతి లేని మనిషి, క్రమశిక్షణ వ్యక్తి, నర్సంపేట నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన ప్రదాత. ఆ పేరు ఉంది కాబట్టి సమయానికి 20 రోజుల ముందు వచ్చి బుల్లెట్ దించాడు. ఆ బుల్లెట్ మేము అందరం ఇక్కడ ప్రతి ఒక్కరు
వీళ్ళందరూ కష్టపడ్డాం, మీ అందరూ కష్టపడ్డాం. 10 సంవత్సరాలు అధికారం కోల్పోయి ఉన్నాం. ఎన్నో ఇబ్బందులు పడిన మా కార్యకర్తలు, మా సర్పంచులు, ఇప్పుడు ప్రజెంట్ సర్పంచులు అందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కష్టం చేసి మా ఎమ్మెల్యేని గెలిపించుకున్నాము. అటు ప్రభుత్వం తెప్పించుకున్నాం. 3 ముంచడం 3 సంవత్సరాలు ఇంకా దాగేపలేదు. మా సంతోషాల వద్ద ఏమైనా పరకాలు వచ్చి మాదే పరకాల, మేమే ఉంటాం, ఇక నువ్వే ఉంటావు, ఇక మేము లేదు. నీ అనుకున్న నాయకులు ఒకరికి చూపించి ఒక నాయకుని తయారు చేసినావు, ఏదంతా అని నాకే కావాలి. పిసిసి అధ్యక్షులు వాళ్ళే చెప్పిన వాళ్ళేనట. ముఖ్యమంత్రి అన్నీ మీకే. నాకు ఎమ్మెల్యే పదవి కావాలి, నాకు ఎమ్మెల్యే పదవి కావాలి, మా నాయనకు ఎమ్మెల్యే పదవి కావాలి. మినిస్టర్ పదవి ఇచ్చే ఎమ్మెల్సీ పదవి ఆగితే ఏమవుతుంది? రాజకీయాలలో సహనం ఉండాలి. సముద్రం కాంగ్రెస్ పార్టీ పని చేసుకుంటూ పోవాలి. ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. అవకాశాలు వస్తున్నాయి. నేను ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. 15 సంవత్సరాలు రాజకీయ కాంగ్రెస్ పార్టీలో పనిచేయబట్టి 2 సార్లు సర్పంచ్ అయినా, మండల పార్టీ అధ్యక్షులైనా, జిల్లా కమిటీకి పోయినా. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. 4 పార్టీలు దిగేసి మీకే ఇక్కడికి వచ్చి ఆవేశంలో ఆందోళనలో ఆ మాటలు మాట్లాడింది కాబట్టి ఏదైతే గౌరవనీయులు రేవూరు ప్రకాష్ రెడ్డి గారి మీద, ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఈరోజు పచ్చ కాంగ్రెస్ అనేది మాటలు మాట్లాడారు. నేను ఎన్నుకున్నంత పింక్ కాంగ్రెస్, అది నీకు తెలుసు, వాళ్ళకి తెలుసు, వచ్చిన వాళ్ళందరికీ. ఇలా ప్రోగ్రామ్ చేసింది కూడా పింక్ కాంగ్రెస్ వాళ్ళు చేసింది తప్ప అసలైన సిసలైన కాంగ్రెస్ వాళ్ళు చెప్పలే. ఈరోజు కొండ అంటే గీసుకొండ మళ్ళీ కొంత అభిమానం ఉన్నది. అభిమానంతో ఈరోజు నువ్వు గీసుకొండలో ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో నువ్వు ఖచ్చితంగా పరకాల్లో తిరగాలన్నా, పరకాల్లో ఓటు అడగాలన్నా, నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేసినా, రేపు పొద్దున ఇంకే పార్టీలో పోటీ చేసినా కూడా ఫస్ట్ ముఖ్యమంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలి. ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు ఇక్కడ కార్యకర్తలందరూ ఒక ఆవేదనకు గురైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయినే నువ్వు ఈరోజు మరి ఏ బలం చూసుకొని మాట్లాడినావో అర్థమవుతుంది. అట్లా మాట్లాడడం వల్ల ఇక్కడ ఉన్న నికారసిన కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందికి గురి చేసినాం, మానసిక శోభకు గురి చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక్కడే చెప్పిండు, ఈ పరకాల నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది, రేవూరు ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించి మళ్ళీ గెలిపించని చెప్పిండు. అదే కౌంటర్గా మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు రేవంత్ రెడ్డి నట్టేట ముంచి వదిలిపెట్టి చల్లధర్మారెడ్డి దగ్గర పోయి చేరి మళ్ళీ మిమ్మల్ని వ్యతిరేకంగా మాట్లాడేది వాళ్ళే సార్. మేము నికర్సమైన అచ్చమైన కాంగ్రెస్ కార్యకర్తలు. మేము ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉంటాం. మాకు వర్గాలంటే ఏం లేవు. మేము ఖచ్చితంగా అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి పనిచేసే అచ్చ కాంగ్రెస్ వాళ్ళం. మేము పచ్చ కాంగ్రెస్ వాళ్ళం కాదు. ఆ మన పింక్ కాంగ్రెస్ వాళ్ళని పట్టుకొని మీరు తిరుగుతారు, ఇలా పాపం చూసి బల్ప అనుకుంటారు. మీకు నిజం తెలిసే రోజు వస్తుంది. చిట్టెక్క గారు, మీరు దయచేసి మీ మీద గౌరవం ఉన్నది, ఈ గౌరవాన్ని పొడగొట్టుకోవద్దు. గీసుకొండ మండలంలో అంతో ఎంతో మీకు మీద గౌరవం ఉన్నదంటే మీకు సొంత మండలం కాబట్టి గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని పొడగొట్టుకోకుండా మీ మర్యాదగా మీరు తూర్పులో పనిచేసుకుంటారు. తూర్పులో పనిచేసుకొని ఆడ మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు న్యాయం చేసుకోండి తప్ప ఇక్కడ గీసుకొండ మండలంలో ఏలుపెట్టి ఈడ ఉన్న కొంత నిఖార్సైన కార్యకర్తలు 15 ఏళ్ళు కష్టపడ్డోళ్ళను అంతో ఇంతో ఇవాళ పనిచేసుకొని 10 రూపాయలు కార్యకర్తలకు లాభం చేకూర్చే టైంలో వచ్చి వాళ్ళ అన్నంలో మన్ను పోసినట్టు మీరు ఇబ్బందులు పెట్టి ఈ అనవసరమైన రాజకీయాలు చేసి